క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మన జీవితంలో మరొక దినాన్ని పొడిగించిన విధానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువుని స్తుతింపబద్దులమై ఉన్నాము. ప్రియులారా, మనం లేఖన భాగంలోనికి వెళదాము. మరి ఆది కాండము 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆది కాండము 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని మెరీవా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పింపమని చెప్పాను. ఇక మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకుని ఉండగా దేవుని సహాయము కొరకు ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ ప్రభువా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి స్తుతిస్తున్నాం. లోకములో ఉన్న మనుషులందరినీ ప్రేమించి రక్షించుటకు ఇష్టపడి నశించిపోతుండగా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని, బాల్య దినముల నుండి వాళ్ళ హృదయం చెడ్డదని నువ్వు తెలుసుకుని చనిపోయి నరకానికి వెళ్ళుచుండగా నువ్వు మమ్మల్ని విడిపించడానికి వచ్చిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ప్రభా, నశించిపోయే మమ్మలను రక్షించి నీ బిడ్డగా చేసుకున్నందుకు కృతజ్ఞతలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము చదువుకుని ఉండగా ఇదిగో ప్రభువా, నువ్వే ఆది నుండి అంతవరకు అధ్యక్ష వహించి నువ్వు మాట్లాడి మహిమ ఘనత నువ్వే పొందమని, ప్రభా, నిలబడినటువంటి నీ దాసుడు ఒట్టివాడిని జ్ఞాపకం చేసుకోమని మా విమోచకుడు ప్రాణప్రియుడు త్వరలో రానయ్యన్న యేసుక్రీస్తు ప్రభు నామంలో చేరి ప్రార్థించి వేడుకుంటున్నాము ప్రభువా, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో మరి ఆది కాండం 22 మరి 1-2లో అబ్రహామును దేవుడు పరీక్షిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహాముని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఏమని పరీక్షిస్తున్నాడు? 100 సంవత్సరాలు ఉన్నప్పుడు కుమారుణ్ణి ఇచ్చాడు. అబ్రహాముకు 100 సంవత్సరాలు ఉన్నప్పుడు కుమారుణ్ణి ఇచ్చాడు. ఇప్పుడు ఆ కుమారుణ్ణి ఎంతగానో అబ్రహాము ప్రేమిస్తూ పెంచుతున్నటువంటి సమయంలో అబ్రహాముతో అంటున్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇసాకుని తీసుకొని అని అంటున్నాడు. తీసుకొని నేను నీకు చూపించబోయే పర్వతం మీద దహన బలిగా అతన్ని ఇసాకుని అర్పించమని చెబుతున్నాడు. అప్పుడు అబ్రహాము చూడండి 3వ వచనంలో 22వ అధ్యాయం 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడు ఇసాకుని వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను. చూడండి ప్రియులారా, 100 సంవత్సరాల తర్వాత అబ్రహాం కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు మరి ఎదుగుచుండగా మళ్ళీ ఆ కుమారుణ్ణి దేవుడు అబ్రహాముతో చెబుతున్నాడు, నీకు ఒక్కగానొక కుమారుడైన నువ్వు ప్రేమించు ఇసాకుని నాకు బలిగా ఇమ్ము. అబ్రహాం దేవుని మాటను మరి దేవుని మాటకు లోబడుతున్నాడు. దేవుని మాట వింటున్నాడు. అబ్రహాం విని ఇద్దరు పనివారిని తీసుకున్నాడు, గంత కట్టాడు. దేవుడే పర్వతం అయితే చూపెడుతున్నాడు, ఆ పర్వతముకు ఆ ప్రదేశానికి వెళ్తున్నాడు. వాళ్ళు 3 రోజులు ప్రయాణం చేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చూడండి మరి
22:5 అంటాడు, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇసాకు మీద పెట్టి తనతో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళుచుండగా ఇసాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొనునని చెప్పాను. చూడండి ప్రియులారా, అబ్రహాము విశ్వాసము కదా, అబ్రహాము విశ్వాసము తన కుమారుడు ఒక్కగానొక కుమారుడైన ఇసాకుని వాగ్దానం చేయబడినటువంటి వాగ్దానం చేసి పుట్టినటువంటి ఇసాకుని తీసుకుని దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పినట్లుగా తన కుమారుడైన ఇసాకుని బలి అర్పించటానికి వెళ్ళాడు. అప్పుడు ఇసాకు అడుగుతున్నాడు, తండ్రి కట్టెలున్నాయి, మరి దహన బలి నొప్పి ఉన్నది, దహన బలికి గొర్రె పిల్లేదని అడుగుతున్నాడు. అబ్రహాం ఏమంటున్నాడు, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనునని చెప్పాను. చూడండి ప్రియులారా, ఆల్రెడీ దేవుడు ఎవరిని అర్పించమంటున్నాడు, ఇసాకును అర్పించమంటున్నాడని అబ్రహాంకు తెలుసు. అబ్రహాం ఇసాకుతో ఏమంటున్నాడంటే దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనేను అంటున్నాడు. 22:8 ఆదికాండం. అలాగన వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు తనతో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇసాకును బంధించి ఆ బలిపీఠం పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహాం అని పిలిచెనని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది నేను. చూడండి ప్రియులారా, అబ్రహాము తన ఒక్క కుమారుడైన బలి అర్పించడానికి తీసుకెళ్లి కట్టెలు చక్కగా పేర్చి దహన బలి కొరకు ఇసాకుని బంధించి ఆ కట్టెల మీద ఉంచినప్పుడు దేవుడు ఆకాశం నుండి పిలిచాడు, అబ్రహామా నువ్వు నాకు భయపడుతున్నావు కదా, భయపడుతున్నావని చెబుతున్నాడు. అవును ప్రియులారా, దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు అబ్రహాము. దేవుని మాటకి విలువిచ్చేవాడుగా ఉన్నాడు, దేవునికి లోబడేవాడుగా ఉన్నాడు. 100 సంవత్సరాలు పిల్లలు లేరు అబ్రహాముకి. 100 సంవత్సరాలప్పుడు కదా పిల్లోడు పుట్టాడు. 99 సంవత్సరాలు పిల్లలు లేనివాడుగా ఉన్నాడు. 100వ సంవత్సరం వచ్చినప్పుడు మరి ఇసాకు జన్మించాడు. అలాంటి వాగ్దాన పుత్రుడుగా ఇసాకు ఉన్నాడు. మరి అలాంటి వాగ్దాన పుత్రుడిని దేవుడు ఏం చేశాడు, దహన బలిగా ఇవ్వమన్నాడు. తర్వాత నిజముగా దేవునికి లోబడి దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు ఆ విశ్వాసమును కదా కొనసాగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, మరి ఈ కాలంలో కూడా కదా మనందరికి కూడా పిల్లలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు కదా. మనం పెళ్ళైన తర్వాత 1 సంవత్సరానికో లేదా 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో గర్భఫలం రానప్పుడు ఎంతో దిగులు చెందుతాం, ఎంతో బాధపడతాము. తర్వాత 5 సంవత్సరాలకో లేకపోతే 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో లేకుంటే 25 సంవత్సరాలకో 30 సంవత్సరాలకు గర్భఫలం వచ్చినప్పుడు పెళ్ళైన తర్వాత ఎంతో సంతోషించేవారుగా ఉన్నాం. మరి అబ్రహాము మరి 100 సంవత్సరాలు అప్పుడు ఇసాకు పుట్టాడు. మరి అంత దేవుడు ఇస్తానని చెప్పాడు కాబట్టి విశ్వాసముతో ఎదురు చూసి
ఆ వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును కనిన తర్వాత మరి బలి ఇవ్వమంటాడు. బలి ఇవ్వమంటే మరి దేవుడి మాట విని మరి ఆ యొక్క బలిని అర్పించడానికి తన విశ్వాసమును మరి కొనసాగించినట్లుగా మనం చూస్తున్నాం. ఏ సహోదరులారా, ఈ సమయంలో వాక్యం వింటున్నటువంటి వారులారా, స్త్రీలారా, పురుషులారా, ప్రపంచంలో ఉన్న మానవులారా, ఈ కాలంలో జీవిస్తున్నటువంటి వారులారా, మరి ఈ కాలంలో ఉన్న మనకు కూడా దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. అయ్యా, వాస్తవానికి ఈ లోకంలో 25 చదువుకుందాం. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. చూడండి ప్రియులారా, ఎలా ఉన్నారంట? మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి అంటాడు. కదా, అబ్రహాము దేవుని యందు నమ్మిక ఉంచాడు. దేవుడు ఇస్సాకును బలిగా అర్పించినను తిరిగి లేపగలిగినటువంటి వాడుగా అబ్రహాము చూస్తున్నాడు. అలాగే మరి ఈ కాలంలో ఉన్నటువంటి మనం కూడా కదా ఒకరోజు చనిపోవాలి. చనిపోయినప్పుడు దేవుడు మనల్ని లేపటానికి యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించాడు. వచ్చాడు, ఆయనే మానవుడిగా వచ్చాడు. అందుకనే ఇక్కడ మనం ఆదికాండము 22వ అధ్యాయము 11 నుండి చదువుకున్నప్పుడు, యెహోవా దూత పరలోకం నుండి అబ్రహాము అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకము అని అన్నాడు. వేద్దయ్యా అంటాడు దేవుడు. తర్వాత మనం మరి 13 చదువుకున్నప్పుడు, అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొటేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. దేవుడు ఆ పర్వతం మీద కదా మరి గొర్రె పిల్లను ఉంచాడు. అబ్రహామును పరీక్షించాడు. ఆ పరీక్షలో అబ్రహాము దేవునికి లోబడినట్లుగా, దేవుని మాట విన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, సహోదరులారా, భూమి మీద నివసిస్తున్నటువంటి పురుషులారా, స్త్రీలారా, మరి ఈరోజు కూడా మరి మన విషయంలో దేవుడు అద్భుత కార్యం జరిగించి ఉన్నాడు. అందుకని 22 ఆదికాండము 14వ వచనం చదువుకున్నప్పుడు, అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూసుకొనును అని నేటి వరకు చెప్పబడెను. చూడండి ప్రియులారా, యెహోవా ఈరే అంటే దహన బలికి యెహోవాయే చూసుకున్నాడు. అబ్రహామును పరీక్షించినప్పటికీ అబ్రహాము మరి దేవుని మాట విన్నాడు, పరీక్షలో నెగ్గాడు, దేవునికి లోబడ్డాడు, దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది అని 12లో అంటాడు. అది కారణము కదా 22:12వ వచనంలో ఇందువలన నాకు కనబడుచున్నది దేవునికి భయపడువాడు అని చెబుతాడు. కాబట్టి మరి శ్రేష్టమైనటువంటి మాటలు రోమీలకు రాసినటువంటి పత్రికలు మనం చూసుకుని ముగించుకుందాం ప్రియులారా. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. 32 నుండి చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 32 నుండి చదువుకుందాం. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించువాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?
దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడు చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచువాడును, దేవుడి కుడిపార్శ్వమ ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఇందును గురించి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడి వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోయైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రుడిగా నమ్ముచున్నాను. అపోస్తలుడైన పౌలు ఈ మాటలు ఎంతో శ్రేష్టమైన మాటలు ఆయన ద్వారా దేవుడు రాయిస్తున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు తన సొంత కుమారుని, దేవుడు తన సొంత కుమారుని మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాము. అందుకని అన్నాడు, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు అని మాట్లాడుతున్నాడు. అవును ప్రియులారా, మరి వాస్తవానికి మనం ఈ లోకంలో ఉన్న మనం అందరినీ ఇప్పుడు దేవుడు మీ కుమార్తెల్ని తీసుకొచ్చి బలి అర్పిస్తే గాని మీ పాపాలు నేను క్షమించమని మీరు నాకు లోబడాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అనుకోండి. మనందరితో ఇస్తే మనం చేయగలుగుతామా? అబ్రహాము చేసినట్లు. చూడండి, ఆలోచించండి. ఇప్పుడు మన కుమారులు ఉన్నారు, మన కుమార్తెలు ఉన్నారు ఈ లోకంలో. ప్రస్తుత కాలంలో మరి 100 కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. మరి అది 750 కోట్ల మందా, లేకపోతే 850 కోట్ల మందా, 950 కోట్ల మంది అనేది మరి నాకైతే తెలియదు, కానీ కోట్ల మంది ఉన్నారు. మరి వీళ్ళందరికీ కుమార్తెలు ఉన్నారు. కొంతమందికి ఉండకపోవచ్చు, కొంతమందికి ఉండొచ్చు పెళ్ళిళ్ళైన వారికి. మరి వీళ్ళందరినీ తీసుకొచ్చి దేవుడు, మీరందరూ ఒక్కొక్కళ్ళని మీ యొక్క కుమారులను బలియమనంటే మన పరిస్థితి ఏందో ఆలోచించండి. మనకున్న అంత విశ్వాసము, భక్తి ఉన్నదా కదా ప్రియులారా? అందుకని యేసుక్రీస్తు ప్రభువుని, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని కదా దేవుడు ఏం చేశాడు? మనము ఈ లోకంలో పాపం వల్ల, అపరాధం వల్ల మరి చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నాం. నరకానికి వెళ్ళిపోతున్నటువంటి మనందరిని కూడా రక్షించడానికి ఏం చేశాడంటే, ఆనాడు అబ్రహామును పరీక్షించాడు. అబ్రహాము కుమారుడిని బలిగా అర్పించడానికి అబ్రహాము సిద్ధపడ్డప్పుడు కత్తి పైకెత్తినప్పుడు దేవుడు కేకేశాడు. ఆకాశం నుండి దూత కేకేసి, అబ్రహామా చెయ్యి వేయొద్దు నీ కుమారుని మీద అని చెప్పింది. అప్పుడు ఆ యొక్క పర్వతం మీద పొట్టేలను తీసుకొచ్చి అర్పించాడు. అయితే ఈరోజు పాపముల చేత, అపరాధముల చేత సచ్చిన వారమైన మనలను విడిపించుటకు, ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరినీ విడిపించుటకు దేవుడు ఏం చేశాడంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మన కొరకు ఈ లోకానికి శరీరాకారముతో పంపి శరీరమందు మనకు బదులుగా ఆయన శిక్షించడానికి అప్పగించాడు. మనకు బదులుగా ఆయన శిక్షను భరించాడు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు మనకు రక్షణ సిద్ధంగా ఉన్నది. మనం చనిపోయిన తర్వాత ఆ పరలోక పట్టణంలో దేవుని దగ్గర మనం ఉండాలంటే, దేవుడు మరి మనకు ఏర్పాటు చేసినటువంటి ఆ పట్టణంలోను, ఆ నివాసంలో మనం నివాసం చేయాలంటే, మనం ఈ లోకంలో ఉండగానే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు బలిగాను అర్పణగాను చేయబడి ఉండగా, యేసుక్రీస్తు ప్రభు రక్తము సిద్ధముగా ఉండగా మనము ఆయన యొద్దకు వెళ్ళి మనము ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన నా కొరకు, యేసుక్రీస్తు ప్రభు నా కొరకు వచ్చి చనిపోయాడు అని హృదయమందు విశ్వసించి, నోరుతో ఆయనను మృతుల్లో నుండి ఆయన లేచాడని నువ్వు నోరుతో ఒప్పుకుని హృదయమందు విశ్వసించిన ఎడలా నువ్వు రక్షింపబడదువు. నోరుతో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి.
యేసుక్రీస్తు ప్రభు నా కొరకు చనిపోయాడు, మృతుల్లో నుండి లేచాడు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం గలవారై ముందుకు కొనసాగిన ఎడల మరి మనం ఆయన బిడ్డలుగా చేయబడతాము. కాబట్టి మనం ఈ లోకములో ప్రాణంతో ఉండగానే కదా మనం ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మవలసినటువంటి అవసరం ఉన్నది ప్రియులారా. అవసరం ఉంది కాబట్టి ఈ మాటలను గ్రహించి ఆనాడు అబ్రహాము విశ్వాసమును కాపాడుకున్నాడు. తన కుమారుని కూడా దేవుడు మరి ఆజ్ఞాపించినప్పుడు మరి తన విశ్వాసమును తన కుమారుణ్ణైనా బలర్పించడానికి సిద్ధముగా ఉండి వెళ్ళాడు. దేవుని మాట వినినట్లుగాను, దేవుని మాటకు లోబడినట్లుగాను, భయపడినట్లుగాను మనం చూసాం. మరి ఈ కాలంలో ఉన్నటువంటి మనము ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి ఉండగా, మన కొరకు సమాధి చేయబడి ఆ యొక్క సమాధిని, ఆ మరణమును మరి గెలిచి ఉండగా, మరి దానిని మనం నమ్మి విశ్వసించి పరలోకంలో సంబంధమైనటువంటి వారసులముగా మనం అవ్వాలని యేసుక్రీస్తు ప్రభు మరి మనల్ని ఎంతగానో ప్రేమిస్తుండగా కదా, అబ్రహాము ఆనాడు తన కుమారుడిని ప్రేమించినప్పటికీ మరి ఆయనను దేవుని మాటకు లోబడ్డాడు. ఈనాడు దేవుడు తన కుమారుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నప్పటికీ మనల్ని ఎంతగానో ప్రేమించి తనకంటే ఎక్కువగా తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు బలిగాను అర్పణగాను చేయబడ్డాడు. ఎందుకంటే ఆయన ప్రేమ మరణము కదా, మరణము ప్రాణము పెట్టి మరణం మీద విజయం కలగజేసింది మన మీద ఉంచిన ప్రేమ. కాబట్టి ఈ లోకం భూలోకంలో నివాసం చేసే నివాసులందరూ కూడా ఏ దేశంలో నివాసం చేసినను, ఏ రాష్ట్రాల్లో నివాసం చేసిన, ఏ మండలాల్లో నివాసం చేసిన, ఏ గ్రామాల్లో నివాసం చేసినా పర్వాలేదు, అన్ని భాషలలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటన చేస్తుండగా మరి విని ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడుగాను దేవుడుగా నమ్ముకుని మరి చనిపోయిన తర్వాత మనం పరలోక రాజ్యం వెళతాం గనక ఆయనందు విశ్వాసం ఉంచి పరలోక సంబంధమైన దీవెనలు అలాగే ఈ భూమి మీద మనం నివాసం చేయుచుండగా మరి మనం ఆయన వచ్చేంత వరకు లేదా మనం చనిపోయేంత వరకు మనం ఆయనలో ఉండి సంతోషం గలవారై ఉండాలంటే మరి ఆయన నమ్ముకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అవసరం ఇది గ్రహించి మరి మీరు తెలుసుకుని ఆత్మీయ మేలు పొందాలని మరి నా దిన ప్రార్థనలో రోజు జ్ఞాపకం చేసుకుంటుండగా మరి మీరు అంగీకరించాలని నా ఆశ, నా ప్రార్థన. ఈ మాటలను దేవుడు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ